బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గత 2 రోజులు చూసుకున్నట్లయితే 3 గొడవలు 6 ఆర్గ్యుమెంట్లతో కళకళలాడిపోతుందనే చెప్పాలి. సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా గొడవలు మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా మన లక్కీ చీఫ్ యష్మి పేరైతే పదే పదే వినిపిస్తూ ఉంది. మీరైతే రాసి పెట్టుకోండి, మన లక్కీ చీఫ్ యష్మి ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఆమె టాప్ 5కి వెళ్తుంది. ఇన్ కేస్ ఆమె వెళ్ళకపోయినా ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే తీసుకెళ్ళి ఆవిడని టాప్ 5లో కూర్చోబెడతారు. ఎందుకంటే ఆవిడ ఇస్తున్న కంటెంట్ అలా ఉంది. మరి కంటెంట్ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లో కటౌట్లు ఉన్నా లేకపోయినా ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆమెకు వద్దన్నా కానీ అవకాశాలు వస్తూ ఉన్నాయి. వద్దన్నా కానీ ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆవిడని వెతుక్కుంటూ వస్తున్నాయి అనమాట. ఏ ముహూర్తాన నిఖిల్ ఆవిడ్ని చీఫ్గా ప్రకటించాడో సెలెక్ట్ చేసి, ఇక అప్పటి నుంచి ఆవిడ దశ మొత్తం తిరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఆమె ఏది చెప్తే అదే అన్నమాట. ఇక ఇదే నా మాట శాసనం అన్న స్టైల్లో మారిపోయింది. ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఆట ఆడుకుంటూ పోతూ ఉంది. అసలు బయట ఆడియన్స్కి ఎలా అర్థమవుతుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయం అయితే ఆమె ఏమీ పట్టించుకోవట్లేదు. అంటే ఆవిడ దాకా వెళ్ళదు కాబట్టి ఏమీ పట్టించుకోవట్లేదు. మరి బయట ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది, ఓటింగ్ సరళ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వీక్లో చీఫ్ అయ్యి సేవ్ అయిపోయింది, ఇమ్యూనిటీ వచ్చింది. సెకండ్ వీక్లో కూడా స్ట్రాంగెస్ట్ క్లాన్కి చీఫ్ కాబట్టి అక్కడ కూడా ఇమ్యూనిటీ లభించింది. అలాగే స్పెషల్ పవర్తో తన ప్రేరణని కాపాడేసుకొని విష్ణుప్రియాని కూడా నామినేషన్లోకి తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా ఇప్పుడు విషయం ఏంటంటే, మరి ఎలా ఈవిడ మన యష్మి టాప్ 5 కంటెస్టెంట్ అవుతుంది అంటారా? అంటే బయట ఉన్న నెగిటివిటీ కావచ్చు, బయట వస్తున్న ట్రోల్స్ కావచ్చు, లేకపోతే ఆవిడ బిహేవియర్ చూసి ఎపిసోడ్లో ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్లో ఆవిడ బిహేవియర్ చూసి జుట్టు బిక్కున్న వాళ్ళందరూ కూడా కాస్త ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అలాంటి కంటెస్టెంట్స్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల కంటెంట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. సందర్భం లేకపోయినా కానీ గొడవలు పడవచ్చు, ఆవిడ తప్పైనా కానీ ఆవిడ బుకాయించవచ్చు. దొంగతనం చేసామంటే నువ్వు చూసావా నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అనే స్టైల్లో ఆవిడ నిలదీసి ఇంకైతే ఎవరైనా కానీ బుర్ర గిర్రుని తిరిగి కింద పడిపోవాల్సిందే. ఎందుకంటే అస్సలు అంత ధీమాగా అంత బుకాయిస్తూ ఆవిడ ఎలా అంత పెద్ద అబద్ధం చెప్పగలిగిందో ఎవరికి తెలియదు. అంటే నీకు ఇంత రేషన్ పెట్టుకొని ఆవిడ పోయి ఆ చికెన్ ముక్కలు దొంగతనం చేయటం, చికెన్ మటన్ వండుకొని తినటం, అలాగే వాళ్ళు చేసుకుని ఏదో ఇంత టిఫిన్ చేసుకుంటే దాంట్లో నుంచి కూడా ఇంత టిఫిన్ తీసుకొచ్చుకొని అన్ని దొంగతనాలు చేసి చికెన్ తీసావా అంటే ఏమో నాకు తెలియదు, నేనైతే తీయలేదని సాఫ్ట్గా చెప్పుండొచ్చు. కానీ అసలు తన మీద నీలాప నిందలు వేశారనే రేంజ్లో యష్మి రియాక్ట్ అయిన తీరైతే నవ్వుతో నా భవిష్యత్తు. ఇంతవరకు ఎవరు అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా రియాక్షన్ అయితే ఇవ్వలేకపోయారు. తప్పు చేసిన తర్వాత ఆవిడకే చెల్లింది అది. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే నిఖిల్ వచ్చి ఒక మంచి విషయం అంటే బిగ్ బాస్ హౌస్లో టాస్క్లకు సంబంధించి అది మంచా చెడా అని మనం చెప్పడానికి లేదు. అంటే వాళ్ళ స్ట్రాటజీ మరి ఆ బిహేవియర్ని తర్వాత ఎప్పుడైనా ఎపిసోడ్స్లో ఈ వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తే యష్మి ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. కానీ ఆ రకమైనటువంటి డాన్స్లు వేయటము, దాన్ని ఏమంటారు, ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురవటం కావచ్చు, లేకపోతే రాక్షసానందం అని కూడా అనొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉన్నాయి. వాళ్ళోళ్ళు గెలిచారా గెలవకపోయినా కానీ పక్కన వాళ్ళు ఓడిపోయారంటే వచ్చే సంతోషం మామూలుగా లేదు. పైగా ముఖ్యంగా నైనిక క్లాన్కి సంబంధించి ఎవరైనా ఓడిపోయారు అంటే
చాలా అంటే చాలా అద్భుతంగా వీళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఇంకా ప్రేరణనైతే ఆటలో అరటిపండు చేసేసారని చెప్పి అర్థమైపోయింది. వీళ్ళు బయట కూర్చొని గైడ్ చేస్తూ ఉంటే ప్రేరణ పాపం ఆ హడావుడిలో వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటా పాజ్ అంటే పాజ్ చేస్తుంది, అవుట్ అంటే బయటికి పంపించేస్తుంది. లాస్ట్లో నిఖిల్ కూడా ఇంకా టై అయింది అనగానే వెంటనే ఆవిడ కూడా టై అని చెప్పేయటం, అంటే ప్రోమోలో కూడా మనకి ఇదే చూపించారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే యష్మి అయితే టాప్ 5 కంటెస్టెంట్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆవిడ మాటలు కావచ్చు, ఆవిడ డెసిషన్స్ కావచ్చు, అప్పటికప్పుడు నాగమణి కంటకు గనక మరమరాలు తీసుకొచ్చినప్పుడు 290 వస్తే నేను ముందేమో దగ్గరగా ఉన్న తీసుకుంటా అని చెప్పి తర్వాత నేను ఎప్పుడు చెప్పి అంటే నేను చెప్పినా కానీ అది నేను తీసుకోవట్లేదని చెప్పి మాట మార్చడం కావచ్చు, కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఆవిడ దగ్గర ఉన్నాయన్నమాట. కోపం కావచ్చు, మాట మార్చడం కావచ్చు, లేకపోతే ఇదే ఇక రాక్షసానందం ప్రదర్శనలు కావచ్చు, ఏవైనా కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే యష్మికి అయితే ఈ బిగ్ బాస్ సీజన్లో మంచి స్కోప్ లభిస్తుంది. ఇప్పటికే దక్కినటువంటి పవర్స్ ఇంకా మరిన్ని పవర్స్ అయితే దక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆవిడనైతే బిగ్ బాస్ వెన్ను తట్టి ముందుకు అయితే తీసుకెళ్తాడని చెప్పి అంటున్నారు. ఎలాంటి అపోహలు కావచ్చు, లేకపోతే ఊహాగానాలు కావచ్చు, ఇలాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా యష్మి అయితే టాప్ 5కి రావడం మనం అయితే చూడొచ్చు. మరి యష్మి గౌడ ఆట మీకు ఎలా అనిపించింది? బిగ్ బాస్ హౌస్లో ఆవిడ ఎంటర్టైన్ చేస్తుందా, ఇరిటేట్ చేస్తుందా, మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.